అరెస్ట్కి సంబంధించి కానీ సుదర్శన్ అన్న క్యూనిస్ టీం సో చెర్లపల్లి జైల్లో ఉన్నారు ప్రస్తుతం. నిన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించి అంటే మిగతా టీం సభ్యులకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు కానీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఎస్పెషల్లీ రాజేంద్రనగర్ కోర్టులో మనకు 3 కేసుల్లో నిన్న బెయిల్ లభించింది మిత్రులారా. సో ఆ బెయిల్ అదేవిధంగా జైలు నుంచి రిలీజ్ ఆర్డర్ను ఆ రెండింటిని కూడా నిన్న మన న్యాయవాదుల బృందం శరత్ సార్ అదేవిధంగా శ్రవణ్ కుమార్ చంద్రశేఖర్ లతో కూడినటువంటి మన న్యాయవాద బృందం నిన్న చర్లపల్లి జైల్లో రిలీజ్ ఆర్డర్లను సమర్పించింది. రాజేంద్రనగర్ కోర్టులో మల్లన్నను 3 సార్లు ప్రొడ్యూస్ చేశారు. సో ఆ 3 కేసుల్లోనూ నిన్న మనకు రాజేంద్రనగర్ కోర్టు నుంచి బెయిల్ లభించింది, అదేవిధంగా రిలీజ్ ఆర్డర్ లభించింది. ఇది మనందరికీ కూడా ఒక శుభవార్త. ఇక దీంతో పాటు అత్యంత కీలకమైనటువంటి 307 ఎక్కడైతే మల్లన్నను ఎస్ఓటి పోలీసుల పైన హత్యాయత్నం చేశాడు మల్లన్న అదేవిధంగా క్యూనిస్ టీం అని అరెస్ట్ చేసేసి రిమాండ్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారో ఆ కేసు అదేవిధంగా దాంతోపాటు బీఆర్ఎస్ కార్యకర్త సాయి కృష్ణ గౌడ్ నేతృత్వంలో క్యూనిస్ కార్యాలయం పైన దాడి చేసి మళ్ళీ వాళ్ళే క్యూనిస్ సిబ్బంది పైన కేసు పెట్టినటువంటి కేసు. సో ఈ 2 307లకు సంబంధించి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు జరగనున్నాయి. ఈరోజు మన కేసు బెంచ్ మీదకి రాబోతా ఉన్నది మిత్రులారా. సో మొన్న మనకు గడిచినటువంటి గురువారం రోజు బెయిల్ పిటిషన్ పైన మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ దాదాపు 2.5 గంటల పాటు 2 నుంచి 2.5 గంటల పాటు వాదనలు వినిపించారు. అసలు క్యూనిస్ కార్యాలయం పైన పదే ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, సో మల్లన్న పైన అదేవిధంగా మల్లన్న టీం పైన జరుగుతున్న దాడులను కూలంకషంగా జడ్జి గారి ముందు మన యొక్క వాదనలను వినిపించడం జరిగింది మిత్రులారా. సో ఇక టెక్నికల్ అంశాలు శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు కోర్టుకు సెలవు రావడం. నేను ఆ పీపీ కోర్టుకు హాజరు కాలేదు కానీ ఈరోజు హాజరు కావడం చెప్తున్నారు. ఎల్బీనార్ కోర్టుకు వెళ్తారట. సో ఈరోజు ఆ కోర్టుకు వస్తాడు కాబట్టి ఈరోజు జడ్జి గారు మళ్ళీ తిరిగి ఈ కేసును పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున పీపీలు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించబోతున్నారు మిత్రులారా. ఏం జరిగినా కూడా సో ఈ 2 307లకు సంబంధించినటువంటి కేసులలో మల్లన్నకు క్యూనిస్ టీం సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వాదనలు మనకు 11:30 12 గంటల సుమారులో మొదలు కాబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట 2 గంటల కల్లా మల్లన్న బెయిల్ పిటిషన్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మిత్రులారా మల్లన్న బెయిల్ పిటిషన్ కావచ్చు ఇతర అంశాలను ఎప్పటికప్పుడు కూడా క్యూనిస్ అండ్ శనార్థి తెలంగాణ ద్వారా మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు క్యూనిస్ ప్రేక్షకులు సో అదేవిధంగా ప్రశ్నించేటువంటి గొంతులు వివిధ సోషల్ మీడియా యూట్యూబ్ ఆర్గనైజర్స్ కానీ అదేవిధంగా సామాజికవేత్తలు సాకునూరు మురళి సార్ కానీ డాక్టర్ పృథ్వీ యాదవ్ అదేవిధంగా ఓయూజేఏసీ సురేష్ యాదవ్ సో వీళ్ళందరూ కూడా మల్లన్నను వీళ్ళంత త్వరగా బయటకు తీసుకురావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. సో బీజేపీ నాయకులు సంజయ్ అన్న అదేవిధంగా ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సో ఇట్లందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు సహకరిస్తున్నారు మిత్రులారా. సో వారందరికీ మీ అందరి కృషి వల్ల సో ఈరోజు మల్లన్నకు బెయిల్ రావాలని మనం కూడా ఆశిద్దాం. సో ఒకవేళ మల్లన్నకు బెయిల్ వస్తే ఈరోజు రిలీజ్ అవుతాడా రేపు రిలీజ్ అవుతాడా అసలు ఏంటి బెయిల్ వస్తుందా రాదా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఏదేం జరిగినా బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ సో వాదనలు మనకు 11:30కు మొదలవుతాయి కాబట్టి 12 గంట కల్లా ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. 1 గంట తర్వాత కూడా మల్లన్న బెయిల్ పిటిషన్ సంబంధించిన అప్డేట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మిత్రులారా.